హనుమంతుడి ఈ 12 పేర్లు నిత్యం పలికామంటే మనల్ని ఏ సమస్య దరిచేరదు. జై శ్రీరామ్ అనే పదాలు పలికితే చాలు హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముణ్ణి ఆదరించే వారిపైన ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఆంజనేయుడికి శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తి ఉంది. హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఆయన ద్వాదశ నామసూత్రాలు అని పిలువబడే 12 నామాలను జపించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. వీటిని నిత్యం జపించడం వల్ల ఆంజనేయ అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. హనుమంతుడికి ఉన్న 12 పేర్లు ఏంటి, వాటిని పలకడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. హనుమాన్ అంటే వికృతమైన దవడలతో ఉన్నవాడు అని అర్థం. సూర్యున్ని చూసి పండిన మామిడిగా భావించి దాన్ని మింగడానికి ప్రయత్నించిన చిన్ననాటి సంఘటనను ఈ పేరు సూచిస్తుంది. ఆంజనేయ, హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. ఆంజనేయుడు అంటే అంజనీపుత్రుడు అని అర్థం. అంజనీదేవి తనకు కొడుకును ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించినప్పుడు దైవిక వరం ఫలితంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే అంజనీపుత్రుడిని ఆంజనేయుడు అని పిలుస్తారు. వాయుపుత్ర అంటే వాయుదేవుని కుమారుడు. ఈ పేరు హనుమంతుడిని తండ్రి వాయుదేవుణ్ణి సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుని పుట్టుకలో వాయుదేవుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆయన బలం, చురుకుదనం ఆంజనేయుడికి వచ్చాయని నమ్ముతారు. మహావీర అనే పేరు హనుమంతుడిని అసాధారణమైన శౌర్యం, ధైర్యాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. నిర్భయ స్వభావం శ్రీరాముని సేవలోని అచంచలమైన భక్తిని సూచిస్తుంది. ఆయన మీద భక్తితో లంకా దహనం చేసి మహావీరుడిగా నిలిచాడు. జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించిన వాడని అర్థం. హనుమంతుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కేవలం శ్రీరాముడికి సేవ చేయడం పైనే దృష్టి సారించాడు. అతని అసమానమైన క్రమశిక్షణ భక్తికి నిదర్శనంగా ఈ పేరుతో పిలుస్తారు. హనుమంతుడిని భక్తిమాన్ అని కూడా పిలుస్తారు. శ్రీరాముని పట్ల అతని భక్తి శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. హిందూ పురాణాలలో ఆదర్శ భక్తుడిగా హనుమంతుడిని పిలుస్తారు. దంత అనే పేరు క్రమశిక్షణతో కూడిన ఇంద్రియాలు కలిగిన వాడని అర్థం. హనుమంతుడి క్రమశిక్షణ స్వభావం, ఇంద్రియాల మీద నియంత్రణ కలిగిన భక్తుడు. అందుకే అతని సద్గుణాలను అనుకరించాలని సూచిస్తూ ఈ పేరుతో పిలుస్తారు. కపీంద్ర అంటే కోతుల రాజు అని అర్థం. వానరుల్లో ఒకడైన హనుమంతుడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని లంకకు నడిపించిన వ్యక్తి హనుమంతుడు. రామాయణంలో కీలక పాత్ర పోషించాడు. భయాన్ని తొలగించేవాడిగా, భయ నివారణగా పేరుగాంచారు. హాని, చెడు ప్రభావాల నుంచి భక్తులను రక్షించడంలో హనుమంతుడిని తలుచుకుంటారు. ఆయన నామాన్ని జపించడం వల్ల భయం పోయి ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. హనుమంతుడిని పవనపుత్ర అని కూడా పిలుస్తారు. అంటే ఈ వాయుదేవుణ్ణి కుమారుడు వాయువుతో సంబంధం కలిగి ఉండడం వల్ల పవనపుత్ర అంటారు. వేగంగా ప్రయాణించి పనులను సమర్థవంతంగా చేయగల సామర్థ్యాన్ని ఈ పేరు సూచిస్తుంది. సమస్యలను తొలగించేవాడిగా హనుమంతుడిని సంకట్మోచన అనే పేరుతో కూడా పిలుస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను తొలగించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడిని పూజిస్తారు. ఈ పేరుని పలకడం వల్ల బలం, పట్టుదల, ధైర్యం వస్తాయని భక్తుల నమ్మకం. మారుతి అనేది హనుమంతుడికి ఉన్న మరొక పేరు. మారుట్ అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం గాలి. వేగవంతమైన కదలిక, చురుకుదనం కలిగి ఉండడం వల్ల హనుమంతుడిని మారుతిగా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ 12 నామాలను జపించడం వల్ల మనకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.